అందరికీ నమస్తే అండి. చాలామంది సినిమాల్ని చాలా పర్సనల్‌గా తీసుకుంటున్నారండి. అంత పర్సనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే చూసామా, ఎంజాయ్ చేసామా, దాన్ని అక్కడితో వదిలేసామా అన్నట్టే ఉండాలి. మరీ పర్సనల్‌గా తీసుకుంటే అది తేడా కొట్టేది మనకే అది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఓజీ' సినిమాని తీసుకోండి. 'ఓజీ' సినిమా పైన చెయ్యని ప్రచారం అంటూ లేదు. సినిమా రిలీజ్‌కి ఒక వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు సపరేట్‌గా ఒక బ్యాచే డైరెక్ట్‌గా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే రంగంలోకి దిగిపోయి ప్రెస్ మీట్లు పెట్టి డైరెక్ట్‌గా ప్రజాధనం దోచేసుకుంటున్నారు, అధికార దుర్వినియోగం అని చెప్పేసి రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ రోజున ఏదైతే ప్రీమియర్ షోలు పడ్డాయో ఆ రోజున కూడా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు. సినిమా బాలేదని, పోయిందని, అది ఇది అని చెప్పేసి. ప్రత్యేకించి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే అమెరికా వెళ్ళి అమెరికాలోని సినిమా చూసినా చూడకపోయినా, మరి చూసాడో చూడలేదో తెలియదు కానీ అక్కడి నుంచి సినిమాకి రివ్యూ చెప్పుకొచ్చాడు. ఇదేం దిక్కుమాలతానవరా సినిమాలకు రివ్యూలు చెప్తున్నారని చెప్పేసి అప్పుడు కూడా మాట్లాడాం. పోనీ ఏమన్నా ఆపగలిగారా సినిమాని? ఎంతమంది ఇన్ని రకాలుగా నెగిటివ్ ప్రచారం చేసినా సరే 'ఓజీ' సినిమాని ఎవడైనా ఆపగలిగాడా? వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో చెప్పిన సినిమాది ఇవాళ ఇప్పుడు అఫీషియల్‌గా ఇప్పుడు రిలీజ్ చేశారు. 275 కోట్ల రూపాయలు. పవన్ కళ్యాణ్ గారికి ఇది హైయెస్ట్ కలెక్షన్స్ మాట ఈ సినిమా. నేను సినిమా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత చెప్పా. నైట్ 11 గంటలకో, 8 గంటలకో పెట్టా. ఈ సినిమాని ఎవడో ఆపలేడు. అంటే సినిమా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చూడని పవన్ కళ్యాణ్ గారిని మీరు ఈ సినిమాలో చూస్తారని చెప్పేసి అని నా యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ కింద కూడా వైసీపీ కార్యకర్తలు రకరకాలుగా కామెంట్లు చేశారు. సినిమా బాగాలేదు, పోయింది, డామ్ డక్కర్, అదే ఆ సినిమా చూసింది కాదు, సచ్చింది కాదు. ఇక్కడ ఏంటంటే మీరు అనుకుంటున్నారేమో మీరు ఆ సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి. లేదు, నెగిటివ్ ప్రచారం చేయడం మీరు అనుకున్నంతగా ఉండదు అక్కడ. మీరు ప్రచారం చేసి కొలది ఇంకా జనాల్లోకి వెళ్ళుద్ది, కాస్త ఇంట్రెస్ట్ కలుగుద్ది అందరికీ కూడా. మనం ఒక సినిమాని ఆపాలంటే ఆపలేం కదా, అది అవ్వదు. కొన్ని సినిమాలకి కథ బాగోకపోతే మీరు చేసినా చేయకపోయినా సినిమా ఎలాగ ఆడతావు. ఫర్ ఎగ్జాంపుల్ 'హరిహర వీరమల్లునే' తీసుకోండి. నేను రెండు చెప్తాను, బాగున్నది చెప్తా, బాగుంది చెప్తా. మనం బాగున్నది బాగుందని చెప్పేసి నువ్వు ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న జబ్బు ఏంటంటే మనకి ఏదైనా ఒక సినిమా బాగుంటే అది బాగున్నా సరే మనకు నచ్చకపోతే అది బాగాలేదు, లేదంటే దానిపైన నెగిటివ్ ప్రచారాలు చేయడాలు మామూలుగా చేయలేదుగా. ఇప్పుడు 'ఓజీ' సినిమాకి చెయ్యని ప్రచారం అంటూ లేదు. వైసీపీ నాయకులు కానించి, కార్యకర్తలు కానించి, విశ్లేషకులు టీవీ డిబేట్లో పెద్ద పెద్ద చర్చలు డిబేట్లు పెట్టారు తెలుసా మీకు. అంటే ఇప్పటి వరకు ఏ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించలేదు అన్నట్టుగా వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసుకొచ్చారు. ఏకంగా రూ. 1000 టికెట్. అంతకుముందు 'పుష్పకి' పెంచారు, 'దేవరాకి' పెంచారు, 2కి పెంచారు. వాటికి పెంచినప్పుడు ఎవడో కూడా మాట్లాడాల. కానీ 'ఓజీ' సినిమాకి పెంచినప్పుడు మాత్రం పనిగట్టుకొని కొంతమంది విశ్లేషకులు విషయం చెప్పారు. వర్కౌట్ అయిందా? చూడడం మానేలేదుగా. ఫస్ట్ డే ఎప్పుడైతే సినిమా బంపర్ హిట్, బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పి టాక్ వచ్చిందో ఆపగలిగారా? సినిమాని ఎవడు ఆపలేదుగా. సో సినిమాలో కథ ఉందనుకోండి, మనం నెగిటివ్ ప్రచారం చేసినా, పాజిటివ్ ప్రచారం చేసినా ఆడే సినిమా ఆడుద్ది, పోయే సినిమా పోయిద్ది. సినిమాలో ఏమీ లేదనుకోండి, నువ్వు దాన్ని ఎంత జాకీలేసి లేపినా సరే అది పోద్దా. 'ఓజీ' సినిమాకి డే 1 కలెక్షన్సే స్టార్టింగ్ 167 కోట్లు ఎంత వేసిస్తున్నారు ఫస్ట్ చెప్తానుండండి. పోస్టర్లు చూపిస్తాం మీకు. కొన్ని వేసి డిలీట్ చేసేసారు. డే 1 కలెక్షన్స్ వచ్చేసి 167 కోట్లు. ఇది అంత నెగిటివ్ ప్రచారంలోనూ కూడా 'ఓజీ' సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే 167 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఫస్ట్. మళ్ళీ డిలీట్ చేశారు. తర్వాత 154 కోట్లు అనేసారు. ఇవి రెండు పోస్టర్లు చూపిస్తాను చూడండి. ఇది 167 కోట్ల రూపాయల పోస్టర్. తర్వాత 154 కోట్లని వేసారు. డే 2, మీకు డే 2 కూడా చూపిస్తా. రైట్. డే 2 వచ్చేసి 200 కోట్లని వేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా డిలీట్ చేసేసి
ఎంత వేసారు? ఎంతో అమౌంట్ వేసారు. తర్వాత 252 కోట్లు అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఎంత వేసారు అంటే ఇందాక చూపించాను కదా, ఫైనల్గా 275 కోట్ల రూపాయలు టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు మనం పర్సనల్గా తీసుకోకుండా సినిమా బాగుంది అని టాక్ వచ్చింది అనుకోండి, నచ్చితే వెళ్ళి చూడండి. లేదు బాగాలేదని చెప్పి టాక్ వచ్చింది అనుకోండి, సైలెంట్గా మన పని మనం చేసుకుంటే అయిపోద్ది. ఆ సినిమా కోసం, మనకు సంబంధం లేని సినిమాల కోసం అనవసరంగా గుడ్డలు దించేసుకుంటే మనం ఇక్కడ వీపీలు పెంచేసుకొని ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు చేసేసి ఆడలాగా ఈడెలాగా మేము ఆ సినిమాని ఆడినాము అని చెప్పేసి అనవసరంగా మీరు బయటడిపోయి పైగా మన అభిమాన హీరోలు ఫోటోలు పెట్టేసుకొని మేము ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మీరు బహిరంగంగా సినిమాలపైన యుద్ధాలు ప్రకటించేసి మేము ఫ్యాన్ వార్లు చేసేస్తామంటే ఈ సాంప్రదాయం ఎక్కడితో పోయేది కాదు. రేపొద్దున మీ అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నా కొడుకులందరూ అప్పుడు ఆ సినిమాకి చేశారు కాబట్టి మనం కూడా చేయాల్సిందే అని చెప్పేసి మిగిలిన హీరోల అభిమానులు అంతా కలిసి అప్పుడు మీ సినిమాని దొక్కేస్తారు. ఇది వాళ్ళకి అర్థం కావట్లా అసలు. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటారంటే ఉండరు. ఎవడి తెప్పాల ఆడితే ఎవడి బిందె ఆడితే. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ అప్పుడు మాత్రం ఒకటైపోతారు. ఒక ట్వీట్ ఒకటి రీట్వీట్లు కూడా చేసేసుకుంటారు ఏకంగా. ఇప్పుడు నేను ఏదైనా వ్యంగ్యంగా ఎటకారంగా ఒక పోస్ట్ వేసాను అనుకోండి ఏదైనా ఒక సినిమాకి సంబంధించి, అది వేరే హీరోల అభిమానులు కూడా రీట్వీట్ చేసేస్తారు. నేను వేసాను కదా, దాన్ని ఎట్టగట్ట ప్రచారం చేయాలి కాబట్టి. మళ్ళీ మా హీరోకి సంబంధించిన సినిమా ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, వాళ్ళంతా ఒకటే అప్పుడు. ఈ ఫ్యాన్ వార్లు మానేయండి. సగం దరిద్రం ట్విట్టర్గా పట్టిన సగం దరిద్రం ఏదైనా ఉందంటే కనుక ఈ ఫ్యాన్ వార్లు చేయాలి. మరి అంత చదువుకున్నారో లేదో తెలియదు కానీ ఆ ట్విట్టర్లో స్పేసులు పెట్టి మాట్లాడుకుంటారు బూతులు. మనం వెళ్ళాం. ఒక మాదిరిగా కొంచెం సెన్సిటివ్ మైండ్ కానీ లేదంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు అంటాం కదా, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఆ భాష వింటే ఓహో మనుషులు ఈ స్థాయికి కూడా దిగజారిపోయిన వ్యక్తులు ఉంటారా అనిపించింది మాట. పరమరోత అంటే మనం దాని మాటల్లో వర్ణించలేం దాన్ని. రోతకు అమ్మ మొగుడు మాట అది. వాడు అమ్మ అక్క అది తప్పితే ఏం మాట్లాడాడు, మనం అక్కడ ఆగిపోయాం అంతే. నీ జ్ఞానం ఏంట్రా అంటే నువ్వు ఎంత బతికి ఇంటి వెనకాల్సి వచ్చినట్టు మనం ఇన్ని ఉపన్యాసాలు ఇస్తాం కదా, గట్టిగా మాట్లాడితే సబ్జెక్ట్ ఏదైనా డిబేట్ వచ్చింది అనుకోండి, సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడుకోరు. ఏంటిరా అంటే ఆడమ్మ ఆడక్క ఆడాలి, అమ్మ అక్క అల్లి దగ్గర మనం ఆగిపోయాం అక్కడ. నువ్వు ఎంత అన్న రుద్దు అక్కడికే వస్తారు. వాళ్ళు తిట్టేసుకుంటారు, ఏం ఉండదు తర్వాత అంతా డొల్ల. కాబట్టి ఏంటంటే ఈ బాయ్కాట్లు, మేము ఆ సినిమాని ఆపేస్తాం, నాకు తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ ఉంది చెప్పుకోవడానికి బాగుంటాయి తప్పితే అది ప్రాక్టికల్గా బాగోదండి. అది తెలుగు భాష మీద నాకు ప్రేమే, తెలుగు రాష్ట్రాలంటే నాకు ప్రేమే, బాగుంటుంది. అలా అని చెప్పేసి నేను నా రాష్ట్రంలోనే ఉండిపోలేనుగా. నాకు ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి ఇతర రాష్ట్రాల్లో చేయట్లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇతర రాష్ట్రాలు మనం వెళ్తున్నాం కదా. అలాగే సినిమాలు కూడా ఇతర భాషల్లో చిత్రీకరించిన సినిమాలు మన రాష్ట్రంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో తీసిన సినిమాలు, మన తెలుగు సినిమాలు ఇతర రాష్ట్రాల్లో ఆడట్లేదా? అక్కడ కలెక్షన్ రావట్లేదా? మన వాళ్ళు అక్కడ ప్రమోషన్ చేయట్లేదా? మన వాళ్ళు అక్కడ హిందీలో మాట్లాడట్లేదా? ఇతర భాషల్లో మాట్లాడి ప్రమోషన్ చేయట్లేదా? మన వాళ్ళకి వచ్చు కాబట్టి. ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని భాషలో మాట్లాడతారు. ఒక 5-6 భాషలో పర్టికులర్గా మనం ఎలా మాట్లాడుతామో తెలుగు అలా మాట్లాడతాడు అన్ని భాషలు కూడా. సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆ భాషలోనే ప్రమోషన్ చేసుకుంటారు వచ్చు కాబట్టి. ఒక సబ్జెక్ట్ మనం తెలుగులో మాట్లాడలేదని చెప్పేసి నేను బాధ. మన భాష కొద్దిగా కష్టం అది, మరి వచ్చో రాదు. ఇప్పుడు నాకు తమిళ్ రాదు, మలయాళం రాదు, అలా కన్నడ రాదు. నన్ను తీసుకెళ్ళి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి నువ్వు మాట్లాడంటే మాట్లాడగలుగుతానా? నేను మాట్లాడలేను. పోనీ ఏదో రకంగా మాట్లాడదాం అని చెప్పేసి బట్టాను అనుకోండి, అంతమంది జనంలో మనకు తెలియని భాష మాట్లాడాలంటే ఒకటో రెండో ఒక పదం అటైనా ఒక పదం ఇటైనా ఆ పదాన్ని మనం అర్థం ఇంకోలా తీసుకెళ్ళాల్సి వస్తుంది. అది ఏమవుద్దో తెలియదు మనకి. ఉదాహరణకి శంకర్ గారు అనుకుంటా గేమ్ చేంజర్ ఈవెంట్లో లంచాన్ని లంజం అన్నాడు, గుర్తుందా మీ అందరికీ? అది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయింది అప్పుడు. అది గేమ్ చేంజరా భారతీయుడా సంథింగ్ 2 సినిమాల్లో ఏదో ఒక ఈవెంట్లో అంతే అనుకుంటా. భారతీయుడా
గేమ్ చేంజర్. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమాకి లంచాన్ని లంజం అన్నాడు. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. సంథింగ్ కొన్ని కొన్ని పదాలు అలాంటివి ఉంటాయి. అవి ఉన్నప్పుడు అది కన్వర్ట్ అయ్యేది ఎలా అవుద్దంటే తప్పుదారిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన భాష అంటే తెలుగులో మాట్లాడలేదని చెప్పేసి మనం అంత విపరీతంగా ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదండి అందులో. అంత విపరీతంగా ఫీల్ అయిపోయి చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఊరికే నచ్చినట్టు మాట్లాడితే నచ్చినట్టు మాట్లాడటం కానీ మరీ మనం అంత డెప్త్గా వెళ్ళిపోయి లేదండి అచ్చ తెలుగులో మాట్లాడాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడేది అచ్చ తెలుగులో మాట్లాడితే ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి ఇంకా. ఇది పాత చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో భాష మాట్లాడతారు కదా, ఇంకా ఆ విధంగా మాట్లాడాలి మనం. వాడుక భాష కాకుండా ఆ విధంగా మాట్లాడుకోవాలి. సాధ్యపడుద్ది అది? సాధ్యపడదు కదా. అలాగే కాబట్టి ఏంటంటే అనవసరమైన ఈగోలకు పోకుండా వాళ్ళు ఏదో మాట్లాడలేదనో వీళ్ళు ఏదో మాట్లాడలేదనో మేము ఫ్యాన్ వార్లు చేసుకుంటాము అనే దానికి వెళ్ళకుండా సినిమా వచ్చిందా నచ్చిందా చూడండి, ఎంజాయ్ చేయండి తప్పితే అనవసరమైన ఫ్యాన్ వార్లు చేయొద్దని మా మనవి.